ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పరిస్థితి చాలా విడ్డూరంగా తయారైంది. విచిత్రంగా ఉందనమాట. అంటే మనం చూడడం జరిగింది. పార్టీ మీద ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీద అధికారంలో ఉన్న పార్టీ మీద చాలా విమర్శలు చేస్తుంది. చాలా వరకు పెద్ద పెద్ద నాయకుల మీద కూడా పర్సనల్‌గా టార్గెట్ చేస్తుంది. మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రంగా విమర్శలతో మొదలుపెట్టింది. సో, కాబట్టి ఇయన్నీ ఉన్నా కూడా దీనికి ప్రతిఘటనగా డెఫినిట్‌గా వచ్చేసి ఏదైతే పార్టీకి సంబంధించి పార్టీ లాయల్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని పర్సనల్‌గానే తీసుకొని దాని గురించి అటాక్ చేస్తారు. డెఫినిట్‌గా ఆమె మాట్లాడిన మాటలకు ప్రతిఘటనగా ఆ మాటకు రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉంటారు. సో, కాబట్టి స్పందించిన తీరు కూడా మీరు తప్పులు పడితే ఎట్లా? అంటే మీరు ఒక శివగామిలాగా నేనేమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా తిరిగి ఏమైనా మాట్లాడతాను. మీరు ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు అనేది అహంకారపూరితమైన మాటలు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నేను. అంటే నేను ఎలాగైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే ఈమె కేవలం ఏందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, అలాగే ఈమెను ఏదన్నా మాట్లాడితే కూడా సింపతి క్రియేట్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తుంది. అంటే నేను బలంగా ఒక వ్యక్తిని కొంతమంది ఎవరైతే బలంగా వాగ్దాటి వైఎస్ఆర్‌సీపీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారో, వాళ్ళు మాట్లాడుతుంటారో, వీళ్ళని అటాక్ చేస్తే, వీళ్ళని రెచ్చగొడితే కూడా నన్ను టార్గెట్ చేసినట్టయితే కూడా మాకు మైలేజ్ వస్తది. కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంటదనేది కూడా ఆమె టార్గెట్. సో, కాబట్టి ఇవి అన్నిటి కూడా ఈరోజు మనం నగరిలో కూడా చూడడం జరిగింది. సాటి మహిళ అని కూడా చూడకుండా, ఒక రాష్ట్ర మంత్రి అని కూడా చూడకుండా ఏకవచనంతో రోజా అది ఇది అని చెప్పేసి చాలా చిన్న చూపుగా మాట్లాడినట్టు అనిపించింది మనం చూడడం జరిగింది. అదేవిధంగా పేర్ని నానికి వచ్చేసి చాలా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర వాళ్ళది. వాళ్ళ పెద్ద కుటుంబం అంతా అది కూడా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వ్యక్తులు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అన్నా, మీరన్నా కూడా చాలా ప్రాణానికి ప్రాణంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు వాళ్ళు. సో, కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారి వెంట పనిచేసిన వాళ్ళు అంత ఇదిగా ఉన్న నాయకుల మీద కూడా మీరు ఇలా ఏకవచనంతో మాట్లాడడం, ఇంత దారుణంగా కామెంట్ చేయడం. అంటే నేను రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతే నా సంగతి చూస్తారంట, తీసి పక్కన పెడదాం, ఏం చేస్తారో చేయండి. అంటే కేవలం ఇక్కడ ఏందంటే కనిపిస్తుంది కదా! కేవలం ఒక ప్రిపేర్డ్ ప్లాన్. అంటే ఒక మహిళని కూడా చూడకుండా అటాక్ చేస్తున్నారు. మహిళని కూడా చూడకుండా. సో, కాబట్టి ఇలాంటిదన్నీ కూడా ఏదే పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఒక నింద లాంటిది క్రియేట్ చేసి ఈమె ఏదైనా దాని మీద లాభం అనే ప్రయత్నాలయితే జరుగుతున్నాయి డెఫినిట్‌గా వచ్చేసి. మనం గతంలో మనం చూడడం జరిగింది. ఏదైతే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు చాలా బలంగానే ఆమె పోరాడుతుంది. సో, వచ్చేసి అక్కడ ఉన్న పార్టీలకు చాలా బలంగా ధీటుగా ప్రత్యామ్నాయం అవుతుందని కూడా చాలామంది అనుకున్నారు. కాకపోతే కొద్ది కాలం దాంట్లో ఉన్న ఆమె దగ్గర ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా దాంట్లోంచి బయటికి రావడం, కొద్ది కాలంలోనే చేరిన తర్వాత ఈమె అహంకారపూరిత మాటలకు అహంకారంగా అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం, పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి విలువలు ఇయ్యకపోవడం. సో, కాబట్టి తర్వాత వచ్చేసి కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి, కాంగ్రెస్‌తో లేదు నేను మళ్ళీ పోటీ చేస్తున్నానని చెప్పేసి అందరిని కూడా అక్కడున్న ప్రజలను, నాయకులను అందరిని కూడా కన్‌ఫ్యూజ్ చేసేసిందనమాట. అంటే నేను తెలంగాణ కోసమే పుట్టాను. తెలంగాణనే నేను సాధించడానికి వచ్చాను. తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తెచ్చేదానికి తెచ్చాను. అన్యాయం లేకుండా చేస్తాను, అది చేస్తాను, అది ఇది అని చెప్పేసి అనేక మాటలు మాట్లాడి లాస్ట్‌కొచ్చేసి ఆఖరికొచ్చేసి అక్కడ ఆమె వెంట ఉన్న నాయకులందరిని కూడా రోడ్డున పడేసి ఆంధ్రప్రదేశ్‌కు రావడం జరిగింది. సో, కాబట్టి ఇవి అన్నీ కూడా ఓపెన్ బుక్ అంతా మనం చూడడం జరుగుతుంది. అదే తర్వాత వచ్చేసి కేవలం ఒక నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి, తర్వాతొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అనేక ఆహ్, మాట్లాడుతూ ప్రభుత్వం ఇది చేయలేదు, అది చేయలేదని, అసలు సంక్షేమ పథకాలే అసలు జరగనట్టు, ఆంధ్రప్రదేశ్‌లో అసలు అభివృద్ధే జరగనట్టు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సిస్టమ్ లేనట్టు ఆమె చాలా తీవ్రంగా దాని గురించి ఇదవుతుంది. సో, కాబట్టి ఇక్కడ ఏందంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకొని దాని గురించి సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది కేవలం ఎక్కడి నుంచో బయట నుంచి మీరు ఇది చేసుకొని ఏదో ఒక అవుట్‌పుట్ ఎక్కడో ఒక జరిగిన కొన్ని సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు తీసుకొచ్చి దాన్ని పెద్దగా క్రియేట్ చేసి ఏదైతే దాన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడి చేసినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరికీ ఏమి ఇది కాదు. కాకపోతే ఏందంటే ప్రజలు కూడా ఒక క్రెడిబిలిటీ అనేది చూస్తారు. ప్రజలు అంటే గూడా ఎవరైనా ఒక కార్యకర్త ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఆ నాయకుడిగా తనతో వెంట నడవాలి, చెయ్యాలి. ఈ నాయకుడు ఎంతవరకు ఏంటి మనకు భరోసా ఇవ్వగలడు అనేది కూడా గ్రహిస్తారు. సో, కాబట్టి మన వెంట కొంతమంది నడవాలంటే వాళ్ళకి సంబంధించింది కూడా మనకొక మంచి ఇది ఉండాలి. సో, కాబట్టి అలాంటి ఏమి కూడా షర్మిలలో అయితే కూడా మనకు కనిపించదు. సో, కాబట్టి కేవలం ఏంటంటే ఈమెకు అధికార దాహం, అధికారం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఎలాగైనా గానీ జగన్మోహన్ రెడ్డిని ఇది చేసేసి ఏదో కొన్ని సీట్లు సంపాదించుకొని ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకొని దాంట్లో కొన్ని పదవులు అనుభవించాలనే దాహమే తప్ప ప్రజలకైతే మేలు చేయాలనుకుంటడం అయితే కూడా ఎక్కడ కనిపించడం లేదు.
మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో.